సొంత కూతురు చీయర్ తూ అని ఉంచుతుంటే ఈమె పరిస్థితి ఏముంది? ఎంత నీచానికి వాళ్ళు దిగజారిపోయినరు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు చెప్పిందే నేను మాట్లాడుతున్నాను. ఎందుకు వచ్చింది? ఎందుకు కవిత గారు అట్లా మాట్లాడుతుండ్రు? సరే, కవిత గారు మాట్లాడే మాటలకు ఎంత శాంటిటీ ఉందని దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ తను చేసే అలిగేషన్స్ ఏవైతున్నాయో, మా భర్త ఫోన్ ట్యాప్ చేసిండ్రు అంటే, సొంత అల్లుని ఫోనే ట్యాప్ చేసారని అంటే ఇక వేరే వాళ్ళ చేయలేదంటే ఎవరైనా నమ్ముతారా మేడం? వేరే వాళ్ళ చేయలేదంటే ఎవరైనా నమ్మసక్యంగా ఉంటుందా? సొంత బిడ్డ కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతుంది, బాధతో ఆవేదనతో తను చెప్తుంది. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్. అండ్ ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయినాయి వీళ్ళు చేసిన పనికి. ఈరోజు ఏదో ఘనకార్యం చేసినట్టు ఇద్దరు బయటకు వచ్చి చేస్తుండొచ్చు. 1988లో కర్ణాటకలో హెగ్డే అని చెప్పి జనతాదళ్కి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి గారు ఇటువంటి వ్యవహారానికి పాల్పడి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీలో ఇవన్నీ ఎవిడెన్సెస్ బయటకు వచ్చినప్పుడు ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది ఆయన పోస్ట్కి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. టెలిగ్రాఫ్ యాక్ట్ కానీ ఇవన్నిటి దానికి కూడా కొన్ని సిస్టమ్ గైడ్ లైన్స్ ఉంటాయి. మీరు నా ప్రైవసీని ఎట్లా వింటారు? ఇప్పుడు జీవితాలు నాశనం చేశారు అంటే ఎంతమంది వచ్చి కంప్లైంట్ చేశారు మీరు? మేడం మీకు అదే చెప్తున్నా మేడం, మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తితోటి, నా కుటుంబ సభ్యులతో ఒక విషయం బయటికి రాకూడదని ఒక విషయాన్నే కదా మేడం నేను ఫోన్లో మాట్లాడేది.